Hi guys, what's up? Good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more travel vlog guys. మార్నింగ్ ఇప్పుడు టైము 6:30 అయింది. యాక్చువల్లీ ఈరోజు చాలా త్వరగా లేయాలన్నమాట మా ఐటనరీ ప్రకారము. ఎందుకంటే మనం ఎంత తొందరగా ఇక్కడ నుండి బయలుదేరితే అంత తొందరగా మంచి మంచి ప్లేసెస్ అన్ని చూడడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఇది లాస్ట్ బట్ వన్ డే. రేపు మేము ఏమనుకున్నామంటే నిజామీ స్ట్రీట్ అవన్నీ మేము ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట. బాకులో కొన్ని సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. కానీ అఫీషియల్గా లాస్ట్ డే అయితే ఇదే. సో మేము చాలా మంచి ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాం. మీరు కూడా ఒకదాని తర్వాత ఒకటి చూస్తారనమాట. సో డెఫినెట్లీ కీప్ ఆన్ వాచింగ్. అండ్ ఈ ట్రిప్లో నేను కొత్తవి కొన్ని ఎసెన్షియల్స్ తెచ్చుకున్నాను. నాకు బాగా యూజ్ అయిండే ఎసెన్షియల్స్ నేను మీకు చూపిస్తున్నాను, విచ్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్. దీంట్లో ఒక్క ప్రోడక్ట్ కూడా ఒక్క బ్రాండ్ నుండి కూడా స్పాన్సర్డ్ కాదనమాట. బట్ నాకు నచ్చినవి నేను కొన్ని చూపిస్తున్నాను అనమాట. ఒకటి కొత్తది కూడా ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ డెఫినెట్లీ యూస్డ్. సో ఈ ఎసెన్షియల్స్ మీకు ట్రావెల్లో యూజ్ అయినా లేదంటే ఇన్ జనరల్ యూజ్ అయినా కూడా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఫస్ట్ అయితే డెఫినెట్లీ సన్ స్క్రీన్ అనమాట. సో మీరు ఇంకొకటి ఏంటంటే ట్రావెల్కి వచ్చేటప్పుడు ఇట్లా బాక్సెస్ ప్యాకేజింగ్ అలాగే పెట్టుకోండి, సో దట్ ప్రోడక్ట్ అనేది ప్రెస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఫస్ట్ యాజ్ యూజువల్గా బ్యూటీ ఆఫ్ జేసన్ ఈ మధ్య నాకు చాలా బాగా నచ్చిన సన్ స్క్రీన్. సో కొంచెం యూస్ చేసినప్పుడు నొక్కులు పడింది అనమాట. సో ఇది చాలా చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ ద బ్రాండ్. అండ్ ఈ బ్రాండ్లో ఈ మధ్య కొంచెం ట్రెండింగ్ కూడా అవుతుంది. ఇందులో స్టిక్ సన్ స్క్రీన్ కూడా ఉందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు రెండిట్లో ఏ ఒక్కటి కావాలన్నా యూస్ చేసుకోవచ్చు. ఇది నేను జస్ట్ పర్స్లో పెట్టేసుకొని ఉంటాను, సో దట్ బయటికి వెళ్ళినప్పుడు అట్లా అప్లై చేసుకోవడానికి. బై ద వే ఇక్కడ ఎండ ఏం లేదు, ఎండగా ఉన్న ప్లేసెస్కి అయితే నచ్చుతుంది. సో ఈ రెండు ఉన్నాయి నా దగ్గర. ఒకటి మార్నింగ్ అప్లై చేసుకుంటా అండ్ ఇంకొకటి ఆన్ ద వేలో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్లై చేసుకోవచ్చు. రెండు చాలా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ సమ్ లిప్ టింట్స్. ఓకే, సో ఈ లిప్ టింట్స్ ఏంటంటే నేను రామ్ అండ్లో తీసుకున్నాను అనమాట. ఈ మధ్య కాదు, ఆల్మోస్ట్ 1 year నుండి నేను లిప్స్టిక్ ట్రిక్ ఇదే యూజ్ చేస్తున్నా. సో ఆ ట్రిక్ ఏంటి అంటే ఫస్ట్ నేను లిప్ టింట్ అప్లై చేస్తాను. లిప్ టింట్ అప్లై చేసిన తర్వాత ఒక 2-3 minutes అట్లా వెయిట్ చేసి దానిపైన మనం లిప్స్టిక్ అప్లై చేస్తే మీరు ఏం చేసినా ఈవినింగ్ వరకు ఆ స్టెయిన్ అవ్వచ్చు, ఆ నీట్గా పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, అది పోదనమాట. అండ్ నాకు నచ్చిన 2 shades అయితే నేను చూపిస్తున్నాను. సో రెండు చాలా చాలా బాగుంటాయి. అండ్ స్మెల్ కూడా కొంచెం ఈ వాటర్ మిలన్ స్మెల్ వస్తూ ఉంటాయి అనమాట. ఇలా కనిపిస్తాయి. చూసేకి డార్క్ ఉంది, బట్ దిస్ ఈజ్ నాట్ వెరీ డార్క్. సి నాకు కావాల్సిన షేడ్ వేసుకోగానే చాలా న్యాచురల్గా కనిపిస్తుంది లిప్స్ మీద. అండ్ లిప్స్ మీద కూడా అప్లై చేస్తా. ఎలాగో ఇప్పుడు నా లిప్స్ మీద ఏం లేదు. మీకు కావాలంటే మీకు ఇంకా కొంచెం అప్లై చేసేసుకొని యూ కెన్ మేక్ ఇట్ ఈవెన్ మోర్ పిగ్మెంటెడ్. ఐ థింక్ దిస్ ఈజ్ జస్ట్ ఫైన్ ఫర్ మీ. సో ఇది ఒక 5 minutes అట్లా వదిలేసినాం అనుకోండి, చాలా మంచి పిగ్మెంటేషన్ టింట్ అట్లా వదులుతుంది. దీని మీద లిప్స్టిక్ అప్లై చేసుకొని ట్రై చేయండి, యూ విల్ జస్ట్ లవ్ ఇట్. అండ్ ఇది నా ఇంకొక పర్చేస్ అనమాట. ఇది పెరిపెరా బ్రాండ్ నుండి తీసుకున్నా. సో ఇది తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం. కాకపోతే దిస్ ఈజ్ ఆల్సో వర్కింగ్ వెరీ నైస్. ప్యాకేజింగ్ చూసే తీసుకున్నానండి. దిస్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ క్యూట్. సో ఇలా ఉంటుంది. సో బేసిక్గా కొంచెం ఏమంటారు, వాటర్ బేస్డ్ లిప్ టింట్స్ కొంచెం ఎక్కువ వాడుతున్నాను అనమాట. షేడ్ కూడా దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. చాలా న్యాచురల్గా ఉంటుందండి. అండ్ నేను ఇప్పుడు టింట్ పర్సన్ కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు అలాగే టింట్ పర్సన్ అయితే యూ విల్ డెఫినెట్లీ లైక్ దెమ్. అండ్ ఈ రెండిట్లో ఏది బెస్ట్ బ్రాండ్ అంటే ఐ థింక్ ఐ విల్ గో విత్ రామ్ అండ్. ఎందుకంటే ఇది కొంచెం వాటరీ లిక్విడీ టెక్స్చర్ కాబట్టి ఇంకా బాగుంటుంది. ఇది కూడా వాటరీ టెక్స్చరే, బట్ పిగ్మెంటేషన్ అయితే చాలా బెటర్గా దీంట్లో ఉందన్నమాట. అండ్ షేడ్ రేంజ్ దీంట్లో చాలా చాలా బాగుంది. సో దాన్ని బట్టి మీరు డెఫినెట్గా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఐ ఆల్సో హ్యావ్ ఏ బ్లష్. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కొంచెం మంచి గ్లోయి స్కిన్ కోసం చూస్తూ ఉంటే ఫేబ్యూట్ ఇదనమాట. ఎస్పెషల్లీ ఇది కొంచెం గ్లాస్ బాటిల్ లాగా ఉంటుంది, ఫ్రాస్టెడ్ బాటిల్. సో అందుకే ప్యాకేజింగ్ మస్ట్. ఇంట్లో ఉంటే నో ప్రాబ్లం, కానీ బయటకు వస్తే ప్యాకేజింగ్ మస్ట్. సో ఇది ఫేబ్యూట్, ఇది బ్లష్ కూడా దిస్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ నైస్. నేను వేసుకున్నప్పుడు అయితే నాకు చాలా బాగా నచ్చింది. మంచి పింక్ కలర్ గైస్. అండ్ మనకు పిగ్మెంటేషన్ కూడా జస్ట్ 1 dot వేసుకుంటే సరిపోతుంది. మంచిగా హైలైటర్ లాగా కూడా వర్క్ అవుతుంది. అండ్ ఇట్ విల్ గివ్ సచ్ ఎ నైస్ గ్లో. మీరు చూసుకుంటున్నారు కదా, ఈ హోటల్ లైటింగ్కి కొంచెం రిఫ్లెక్షన్ ఎలా ఉందో తెలియదు కానీ, బట్ దిస్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ నైస్ అండ్ న్యాచురల్. సో ఎవరైనా కొంచెం అఫోర్డబుల్ ఏమంటారు, రేర్ బ్యూటీది కొంచెం డ్యూప్ అనిపించింది నాకైతే, బికాస్ ఆఫ్ ద టెక్స్చర్. అండ్ కొంచెం అప్లై చేసుకునేటప్పుడు బ్లెండ్ అయ్యేటప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. సో ఐ రియలీ లైక్ ఇట్. ఇందులో నా దగ్గర గ్లో మిస్ట్ ఉండింది. ఇది రోజ్ ఇన్ఫ్యూజ్డ్ అనుకుంటా, రోజ్ గ్లో మిస్ట్ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్.
ఎస్పెషల్లీ వింటర్లో సమ్మర్లో కొంచెం స్కిన్ ఎక్కువ డ్రై అవుతుంది అనుకుంటే ఆల్ యూ జస్ట్ నీడ్ ఇస్ దిస్. సో ఇట్లా స్ప్రే చేసేసుకుంటే చాలా మంచిగా హైడ్రేటెడ్గా అనిపిస్తుంది స్కిన్ అంతా. అండ్ చాలాసేపటి వరకు ఆ హైడ్రేషన్ కూడా ఉంటుంది. ఎస్పెషలీ మనకి ఇండియాలో సమ్మర్స్ వస్తున్నాయి కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ ఎ మస్ట్ హ్యావ్. అండ్ నార్మల్ది గ్లోది వస్తుంది కదా వితౌట్ రోజ్ ఉండేది, దాన్ని అయితే నేను ఒక 3 బాటిల్స్ వాడేసాను అనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఈసారి రోజ్ది ట్రై చేద్దాం అనిపించి ఐ టుక్ దిస్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇట్స్ అబౌట్ హెయిర్. సో నేను మినిమలిస్ట్ది, ఇది కూడా నా సెకండ్ బాటిల్ గైస్, ఫస్ట్ది అయిపోయింది అండ్ మధ్యలో ఇంకోటి తీసుకున్నాను అనమాట. అది ఎందుకో కానీ ఎక్స్పైరీ డేట్ చూసుకోలేదో ఏమో, నేను చాలా త్వరగా ఎక్స్పైర్ అయిపోయినట్టు అనిపించింది అనమాట నాకు. సో ఎస్పెషలీ బాండ్ రిపేర్ ప్రోడక్ట్స్ ఎవరైనా చూస్తూ ఉంటే ఐ థింక్ దిస్ విల్ వర్క్ అమేజింగ్లీ వెల్. బికాజ్ మనము స్నానం చేసే 1 hour ముందు ఆయిల్ ఎట్లా పెట్టుకుంటాం, ఇఫ్ ఇన్ కేస్ కొంతమంది డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఆయిల్ పడదనమాట. సో ఆయిల్ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు, లేదంటే ఆయిల్ పెట్టుకోకూడదు అని కొంతమంది డాక్టర్స్ చెప్పింటారు వాళ్ళకి బికాస్ ఆఫ్ డాండ్రఫ్, వాళ్ళు యూ కెన్ యూజ్ ఇట్. ఇది ఆయిల్కి రీప్లేస్మెంట్ అయితే అస్సలు కాదు, ఇది బాండ్ రిపేర్ సొల్యూషన్ అనమాట. సో దీన్ని స్కాల్ప్ మీద అస్సలు అప్లై చేయొద్దండి బికాస్ దిస్ ఈజ్ వెరీ కాన్సన్ట్రేటెడ్. మనం జస్ట్ ఈ పార్ట్ ఉంటుంది కదా, సో లెంత్, ఆ లెన్స్కి మాత్రమే అప్లై చేయాలన్నమాట. ఇది 1 hour బిఫోర్ తలస్నానం చేస్తే జస్ట్ ఒక 30 minutes to 1 hour బిఫోర్ దీన్ని లెన్స్కి ఒకటే మంచిగా ఆయిల్ ఎట్లా అప్లై చేస్తారో కొంచెం ప్రోడక్ట్తో అప్లై చేసేసి వదిలేయండి. హెయిర్ వాష్ చేసిన తర్వాత యువర్ హెయిర్ విల్ ఫీల్ వెరీ వెరీ సాఫ్ట్, అంటే ఆ బాండ్స్ అంతా కొంచెం రిపేర్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ మై ఫ్రెష్ బాటిల్. ఇవి నేను తెచ్చుకోండి, నా ఎసెన్షియల్స్ కూడా అండి ఇవి. అంటే ఇది రోజు ఏం వాడనవసరం లేదు, జస్ట్ తలస్నానం చేసినప్పుడు కొంచెం యూస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ ఎసెన్షియల్స్ అన్నీ నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే డెఫినెట్లీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ మెన్షన్ చేసి ఉంటాను, డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. సో యా, హోప్ఫుల్లీ ఈరోజు డే బాగా జరగాలి అండ్ ఐల్ గెట్ రెడీ. సో ఈరోజు కొంచెం క్యూట్గా ఏదైనా డ్రెస్ చేసుకుందాం అనిపిస్తోంది. లెట్స్ గో. 21st ఈరోజు వాతావరణం రిపోర్ట్ ఏంటంటే 6 degrees చూపిస్తుంది అనమాట. బట్ డిస్క్రిప్షన్ మాత్రం ఫీల్స్ లైక్ -3 అని ఉంది. అండ్ ఈరోజు మనం -6 లో ఉంటుందో -5 లో ఉంటుందో ఫీల్స్ లైక్, బట్ యాక్చువల్ క్లైమేట్ వెదర్ రిపోర్ట్ అయితే 6 చూపిస్తా ఉంటే ఇక్కడ 6 ఉండదు. మాకు సముద్రం సైడ్ చూస్తూ ఉంటేనే భయం అవుతుంది, మొత్తం ఫాగింగ్ ఉందన్నమాట. అండ్ ఈరోజు మనం ఎలాగో బాకులో ఉండడం లేదు, బాకు నుండి షాగ్దాక్ వెళ్తున్నాం అనమాట. అక్కడ ఒకటి రిసార్ట్ లాగా ఏదో ఒకటి ఉంటుందంట, స్కీ రిసార్ట్ అంటారు. యాక్చువల్లీ ఆ ప్లేస్ చాలా ఫేమస్, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు. అంటే ఇప్పుడు వెళ్ళి ఈవినింగ్ ఆర్ నైట్ రిటర్న్ అయ్యేదే. కాకపోతే ఇక్కడ నుండి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది తెలుసా గైస్, ఇప్పుడే చెక్ చేశాను, ఆల్మోస్ట్ 3 hours పడుతుంది మోస్ట్లీ. అందుకేనేమో మా డ్రైవర్ ఎంత వీలైతే అంత తొందర రెడీ అయిపోండి సో దట్ మీకు టైం సేవ్ అవుతుంది అన్నారు. బై ద వే ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 7:45 అట్లా అయింది. ఇంకొక 15 minutesలో మేము బయలుదేరాలి అండ్ 15 minutesలో బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి. గెస్ వాట్, నేను మొత్తం డ్రెస్సెసే తెచ్చుకున్నా. జీన్స్ ఉండేది ఓన్లీ 2-3 ఉన్నాయి, కాకపోతే దాంట్లో టాప్స్ లేవు. థర్మల్స్ ఒకటి వేసుకున్నా ప్రస్తుతానికి. కింద కార్లో నేను కొనిండేది కొత్తది షర్ట్ ఒకటి ఉంది, అది వేసుకొని దాని మీద నా కొత్త జాకెట్ వేసేసుకుంటాను. ఈ రోజు అదేదో షాక్ దాగ్ ఉంది కదా, షాక్ దాగ్ లో అయితే అసలు ఇది ఏంది హనీ ఫేమస్, హనీ ప్యూర్ చాలా ఒరిజినల్ దొరుకుతుంది. అండ్ మాతో ఐ థింక్ మా డ్రైవర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 6-7 times అయినా ఈజీగా చెప్పుంటాడు గైజ్. నిన్నటి నుండి షాక్ దాగ్ వెళ్తున్నారు కదా, మీరు ఒకసారి హనీ టేస్ట్ చేయండి, ట్రై చేయండి, ప్యూరెస్ట్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి. సో వై నాట్, మనం హనీ తినే దాంట్లో ఎక్స్పర్ట్ కాబట్టి డెఫినెట్గా తీసుకోవాల్సిందే. బై ద వే వెయిట్, నేను నిన్నొకటి షాపింగ్ చేసినాను గైజ్, ఓకేనా? అయ్యో నా బ్యాగ్ ఇది ఇక్కడ ఉంది గైస్. సో నిన్న షాపింగ్ మాల్కి వెళ్ళాం. నేను మాల్లో ఉండేది ఎక్కువ వీడియో తెలియదు, ఎందుకంటే అక్కడున్నా కూడా మాల్ చూపిస్తూ ఉంటాం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన మాల్ అంటారేమో అనుకొని, మీరు అనలేదు అంటారేమో అనుకొని నేను తీయలేదు అనమాట. అండ్ దాంతోపాటు దర్శన్ నేను జస్ట్ అట్లా వీఆర్ హ్యావింగ్ అవర్ మీ టైం కాబట్టి తీయలేదు. సో ఎస్టర్డే ఐ గాట్ దిస్ వైట్ బ్యాగ్. హాల్ ఏం చేయను గైస్, ఎందుకంటే ఈ ట్రిప్లో నో షాపింగ్ అనుకొని వచ్చి అక్కడికి 2-3 items ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి. తీసుకున్నా ఓకే. సో గెస్ది ఒకటి బ్యాగ్ తీసుకున్నాను. ఐ రియలీ లైక్ దిస్ పీస్. అండ్ వైట్ బ్యాగ్స్ నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఏం లేవు యాక్చువల్లీ. నా దగ్గర 2-3 ఉన్నాయి. షాప్లో ఉన్నప్పుడు నా దగ్గర వైట్ బ్యాగ్సే లేవు అన్నట్టు తీసుకున్నాను. బట్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ వెరీ ప్రిటీ. సో మార్క్ జోకబ్స్ ఒకటి ఉంది, చార్ల్స్ అండ్ కీత్ ఇంకొకటి ఉంది. దిస్ ఇస్ వెరీ ప్రిటీ. యా, అండ్ ఇంకోటి ఏమంటే ఇది కంప్లీట్ వైట్ గైస్, ఆఫ్ వైట్ కాదు. దీన్ని ఇట్లా క్రాస్ బాడీ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. మెయిన్గా నేను తీసుకునే దానికి రీజన్ కూడా ఇదే. ఐ వాంట్ టు స్టైల్ ఇట్ అప్
లైక్ ఏ క్రాస్ బాడీ బికాజ్ ఐ లవ్ క్రాస్ బాడీస్. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే నా గూచీ బ్యాగ్ నుండి ప్రోడక్ట్స్ అన్ని షిఫ్ట్ చేసుకొని ఐ వాంట్ టు క్యారీ దిస్ క్యూట్ లిటిల్ బ్యాగ్. ఎందుకంటే వెకేషన్లో వాడకుండా ఇంకెక్కడ వాడతాం. దర్శన్ ఏది క్యారీ చేయాలి, ఇదా ఈరోజు మనకు ఐటినరీలో యాక్చువల్లీ ఇది లేదనమాట. రెడ్ మౌంటైన్స్ అని చెప్పేసి క్రేజీ వ్యూ ఉంది, నేను మీకు చూపిస్తాను. అదే ఆయన అంటున్నారు మీరు మంచోళ్ళు కాబట్టి నేను కూడా మిమ్మల్ని ఇక్కడికి పిలుచుకొచ్చినాను. జనరల్గా అయితే ఐటినరీలో లేని ప్లేసెస్ ఇక్కడ చాలా ఉన్నాయి. నేను మీకు ఈరోజు ఎన్ని వీలైతే అన్ని చూపిస్తాను అంటున్నారు. ఇక్కడ చాలా ఇండియన్ మూవీస్ అన్నీ కూడా షూటింగ్ చేస్తారంట. అట్లా షూటింగ్ చేసేటప్పుడు ఇక్కడ పర్మిషన్ తీసుకొని రోడ్ క్లోజ్ చేపిస్తారు బికాస్ ట్రాఫిక్ ఫ్లో ఎక్కువ ఉండకుండా ఉండాలని అని చెప్తున్నారు. అండ్ ఇండియన్ మూవీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారు గైస్. నిజంగా బ్యూటిఫుల్ వ్యూ అసలు. లెట్ మీ షో యూ. కెమెరాలో మీకు న్యాచురల్ కలర్ అయితే అంత కరెక్ట్గా కనిపించట్లేదు, బట్ ఎంత మంచి బ్రిక్ రెడ్ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. ఇది వీడియో కంటే లైవ్ చూస్తే నెక్స్ట్ లెవెల్. వీడియోలో చూస్తా అంటే ఏమంత అనిపించట్లేదు. మనకి మూవీస్లో అయితే మూవీస్లో అయితే మనకు కలర్ గ్రేడింగ్ అంతా చేస్తారు కాబట్టి అది బ్యూటిఫుల్గా యాక్చువల్గా కనిపిస్తుంది. మూవీస్లో చూసినట్టే ఉంది అసలు. ఇంత చలిలో కూడా ఈ వ్యూ మాత్రం అసలు నిన్నంతా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామో కార్లే కనిపించింది. ఇప్పుడు అసలు ఇంకా పైకి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ పైకి వెళ్ళే కొద్దీ ఇంకా కొంచెం బాగా అనిపిస్తుంది. అవును, వ్యూ బాగా కనిపిస్తుంది. కొండలు చూడు, ఇప్పుడు చూస్తా ఉంటే ఇంకా ఆడి కూడా పోవాలి, ఆడి కూడా ఎక్కాలనిపిస్తుంది కదా. అవునవును, కాకపోతే మనకి ఎక్కువ టైం లేదు గైజ్. ఇక్కడ టైం ఏమైతుందంటే ఇక్కడ నుండి మనము ఏది షాదాక్ సో అక్కడికి వెళ్ళాలి కదా. సో అక్కడికి వెళ్ళాలంటే మనకు టైం ఎక్కువ లేదనమాట. ఇక్కడ నుండి షాదాక్కి వెళ్ళాలన్నమాట మనము. సో అక్కడికి వెళ్ళాలంటే ఇంకా ఒక 1 hour టైం పడుతుంది. షాక్దాక్. సో నేను అంటే వీళ్ళు చెప్పే భాషలో చెప్తే షాక్దాక్. సో పేర్లు కొంచెం కూని చేస్తూ ఉంటాను, సారీ ఏమనుకోదండి. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలంటే ఇంకా 1 hour టైం పడుతుంది. సో ఇక్కడ మనం ఎక్కువసేపు ఉంటే కుదరదు. చాలా మంది ఆ పైకి కూడా ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారు గైస్. అక్కడికి వెళ్ళి కొండ వీడియోస్ తీసుకుంటున్నారు. అండ్ ఈ ఇయర్ లో నా మేనిఫెస్టేషన్ లో వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే ట్రెక్కింగ్ ఒకసారి అలా వెళ్ళాలి అని చెప్పేసి. ట్రెక్కింగ్ అని కాదు, హైకింగ్. అది నీ మేనిఫెస్టింగ్ కాదు, అంటే నేను చెప్పింది కాబట్టి యూ షుడ్ థ్యాంక్ మీ. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. హైకింగ్ కి ఆల్రెడీ చిన్న హైక్ చేసేసినాం కాబట్టి చాలు, ఈసారికి ఇంకా అంతకంటే అవసరం లేదనమాట. ఇంకా నీకు కర్ణాటకలో అయితే ఇది ఏంది చిక్కమంగళూరులో ములాయనగిరి ట్రెక్ ఉంది. చాలా పెద్ద పెద్ద ట్రెక్స్ ఉంటాయి. ఒకటి వెళ్దాము. నాకైతే లిటరలీ ఈ చలికి మాటలు కూడా రావడం లేదు తెలుసా. ఇట్స్ ట్విస్టింగ్. షివర్ అయితే లిప్స్ నావి, గ్లౌజెస్ నావి దర్శన్ తీసేసుకున్నాడు గైస్. ఓకేనా గైస్, నీ చేతికి పట్టావంటే నేను ఇరికించుకుంటాను, ఇచ్చేసే అని చెప్పేసి తీసుకున్నాడు. సో ప్రస్తుతానికి మన డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. లెట్స్ గో. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇక్కడికి పిలుచుకొచ్చినందుకు. డ్రైవర్ కి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఇది మా ఐటినరీలో లేకుండే.
but he's very sweet enough, kind enough to bring us here, and amazing view అసలు. అసలు మాట్లాడుతూ ఉంటే మాట్లాడిస్తూనే ఉంటారు. అది కాకుండా కార్లో వచ్చేటప్పుడు దర్శన్ పడుకున్నాడని నేను ఇట్లా తూగేస్తా అంటే నన్ను లేపినారు, ఇట్లా చూసినారు, వెనక్కి చూసేసరికి సౌండ్ అయింది. నేను లేస్తే నో స్లీప్ వెరీ గుడ్ వ్యూ లే అని చెప్తున్నారు అనమాట. అంటే చాలా మంచి ఒక ఫాదర్లీ ఫీలింగ్ అంటారు కదా, అట్లా సేమ్ మన డాటర్స్ ని చూసుకున్నట్టే చూసుకుంటున్నారు అంత ఫ్రెండ్లీగా. అది కాకుండా నాకేమైనా ఉంటే యు కమ్ యు సీ అంటారు. నైట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీరు ఫోన్ చేయండి అని చెప్తారు అనమాట. ఈజ్ వెరీ కైండ్ ఇనఫ్. బట్ యా, లెట్స్ గో. గైస్ ఈ ప్లేస్ చూస్తూ ఉంటే నాకు లిటరలీ స్విట్జర్లాండ్లో ఉన్నట్టే అనిపిస్తోంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు నేచర్ లవింగ్ పీపుల్ అయితే దిస్ ఈజ్ ఫర్ యూ గైస్. చూస్తున్నారా ఎంత చల్లగా ఉందో. షాక్దక్ ఈజ్ ద ప్లేస్. మీకు కావాలనుకుంటే, మీకు నేచర్ బాగా ఇష్టం, చెట్ల మధ్యలో నేచర్ వాటర్ ఫాల్స్ మధ్యలో ఉండాలనుకుంటే ఇది మీకు చాలా బాగా సెట్ అవుతుంది. అక్కడ ఎవరో వీడియోగ్రాఫర్ కూడా ఉన్నారు చూడండి, వీడియోస్ తీసుకుంటున్నారు. అండ్ మనం ఇక్కడ వచ్చేసినాము ఆఫ్టర్ 2 hours తర్వాత వచ్చినాము. నాదే సేమ్ నాలాగే ఉంది అది, ఆ పక్కన నువ్వే. ఇద్దరం పక్కనే ఉంటాం ఎక్కడికి పోయినా. అండ్ ఇంకోటి ఏం తెలుసా, ఇక్కడ చూడండి ఫైర్ వేసుకోవడానికి నైట్ టైమ్స్ బాగుంటుంది కదా, క్యాంప్ ఫైర్ వేసుకుంటే అంతా చాలా బాగుంది గైజ్. ఆన్ ద వేలో వచ్చేటప్పుడు అయితే మొత్తం అంతా చెట్లు ఎంత బాగా అనిపించిందో అసలు. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, మనకు బాకు నుండి ఈ ప్లేస్ చాలా దూరం అయినప్పటికీ ఇక్కడ వెదర్ చాలా టెంపరేచర్ పడిపోతుంది. ఇక్కడైతే -1 ఉంది ప్రస్తుతానికి. చాలా అంటే చాలా చలిగా ఉంది. అందుకే దర్శన్కి నేను నా గ్లౌజెస్ కూడా ఇవ్వలేదు, నా గ్లౌజెస్ నేనే వేసుకున్నా. అండ్ యాక్చువల్గా అయితే ఇక్కడ ప్లేసెస్ అన్నీ చూసి మనం రిటర్న్ వెళ్ళే టైంకి నైట్ అవుతుంది. అందుకే నైట్ డిన్నర్ బాకులోనే అరేంజ్ చేసుకోండి అని చెప్తాను అనమాట. బికాజ్ ఇక్కడే నైట్ వరకు ఉండి ఇక్కడ డిన్నర్ చేసి మళ్ళీ ఇక్కడ నుండి బాకుకి వెళ్ళాలంటే నైట్ ఆల్మోస్ట్ 11-12 అట్లా అవుతుంది. అది రంజాన్ సీజన్ కదా, మేము అందుకే ప్రతిరోజు మా డ్రైవర్ని బిఫోర్ 5-5:30కి ఇంటికి వెళ్ళండి, మేము మిగతాది మేము అడ్జస్ట్ చేసుకుంటాము అని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి కదా. లంచ్ అయిపోయిన తర్వాత ఆన్ ద వేలో ఇక్కడ కనిపిస్తోంది కదా, ఇక్కడ హనీ చాలా ఒరిజినల్ది దొరుకుతుందంట. అండ్ ఫేమస్ కూడా. ఇంట్లోనే మనకు మొత్తం ఇట్లా బాక్సెస్ పెట్టినారు చూడండి. ఐ థింక్ ఇది సంథింగ్ హనీస్ అన్ని పట్టుకుండేది ఒకటి ఉంటుంది కదా, పడుకుండా స్లీపింగ్ హనీ బీస్ అన్ని స్లీపింగ్ అంట. ఓపెన్ చేస్తే వస్తాయంటున్నారు. అండ్ దానికంటే మెయిన్గా లుక్ ఎట్ దిస్ వ్యూ గైస్. అమ్మో కాదు దర్శన్, అసలు వాటర్ గడ్డగట్టిపోయిందా లేకపోతే వాటరే లేవా, స్టోన్సా? ఎక్కడ ఫ్లో ఉంది కొంచెము, మరీ ఎక్కువ కూడా ఫ్లో లేదు. హనీ గురించి చెప్తాను, డాన్స్ వేస్తాయి ఓపెన్ చేస్తే. సన్ వస్తుంది కదా, అంటే ఎండ్ వస్తే అప్పుడు బయటకు వచ్చి ఆడుతా ఉంటది బయట. హనీ బీసా గైస్, కోల్డ్ ఉంది కదా అందుకే నాలాగే వెచ్చగా ఇట్లా పడుకుంది. జోక్లు వేస్తున్నారు గైస్ మా వాళ్ళు. ఇంకోటి చూడండి అక్కడ కనిపిస్తుందా, ఎంత ఫాగి, మంచు అంటే మంచు, ఐసే. ఉఫ్ఫను రావడం లేదండి. అక్కడ ఇందాక వచ్చింది స్విట్జర్లాండ్ లాగే ఉంది కదా దర్శన్. అసలు స్విట్జర్లాండ్ కంటే టెంపరేచర్ లో ఉంది ఇక్కడ. చేద్దాం ఫస్ట్. హనీ కొంచెం ట్రై చేయాలా డెఫినెట్ గా. ట్రై చేసిన Chestnut honey with honey. Chestnut honey. Yeah, good for stomach, good for sugar, diabetic honey. అండ్ ఇది వెరైటీ ఉంది.
హనీలో కూడా ఇన్ని రకాలు ఉంటాయి. Good for BP, blood pressure. ఫారెస్ట్ హనీ అంటే మన దగ్గర దొరికేది మోస్ట్లీ ఇదే. One is enough. ఫారెస్ట్ హనీ ఇస్ వెరీ నైస్. Taste, no problem, no money, no problem. No. I know. He doesn't like No honey. problem, no. This is the saffron honey. Saffron. Yeah, in Oh, saffron. Famous. Good for immune system. Good for memory. Taste, no problem. Saffron, Mrs. Yes? Saffron. Linden honey. Good for breakfast. ఏం తేనెలో ఎన్ని రకాల Good for heart. వైట్ హనీ అంట గైస్. ఇదే ఫస్ట్ హార్ట్ టైం మంచిదంట. ఫస్ట్ టైం చూస్తాను నేను దీన్ని. ఫైట్ అని ఎన్ని రకరకాలు. This is the mountain honey. Good for cough, coldest. Good for temperature. ఓ From Shahta. ఇప్పుడు మనం ఫారెస్ట్ తీసుకోవాలా మౌంటైన్ తీసుకోవాలా? Which honey you like, madam? మౌంటైన్ అండ్ ఫారెస్ట్. అర్థం కదా. Which one? Forest, mountain, chestnut? ఎస్. ఇది ఉంది కదా, ఇది ఫారెస్ట్ ఒకటి You మౌంటైన్ want forest honey half kg? హాఫ్. హౌ మచ్ ఇస్ దిస్ వన్? This is 25. Separate forest honey, mountain honey 25, mana 250 gram. ఓకే 250 grams. ఇది ఉంది కదా, ఇది ఫారెస్ట్ హనీ, చెస్నట్ హనీ అండ్ ఇది ఒకటి మౌంటైన్ హనీ. చెస్నట్ హనీ వచ్చేసి ఓన్లీ ఇక్కడ మాత్రమే దొరుకుతుంది, వేరే దగ్గర ఎక్కడ దొరకదు, అందుకే తీసుకుంటాను. Madam, you can buy chestnut honey half kg because 45 mana better price because inside of 250 gram. హనీ తీసేసుకున్నాం. దర్శనం ఫారెస్ట్ హనీ, మౌంటైన్ హనీ రెండు నాకు చాలా బాగా అనిపించినాయి. చెస్నట్ హనీ వచ్చేసి పెద్దవాళ్ళకి చాలా మంచిదంట. ఇఫ్ ఇన్ కేస్ కొంచెం కోల్డ్, కాఫ్ అట్లా ఏమన్నా ఉన్నా టీలో మిక్స్ చేసుకొని తాగితే తగ్గిపోతుంది అని చెప్పేసి. మనకి ఇప్పుడు తెలిసిండేది ఇన్ని రకాలుగా హనీస్ ఉన్నాయని. అవును, అదేదో వైట్ హనీ అని ఇచ్చినారు. వైట్ హనీ నేను ఫస్ట్ టైం చూస్తాను. మిగతా హనీస్ కూడా నేను ఎప్పుడు ఎక్కువ చూడలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే బక్లవా తిన్నాను ఇక్కడ. నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు తిన్నాను అనమాట. అక్కడ షుగర్తో రెడీ చేస్తారు, ఇక్కడ హనీతో. అస్సలు ఎంత నోట్లో పెట్టుకుంటా అంటే కరిగిపోతుంది. దర్శనం తినలేదండి. నాకు ఇప్పుడే స్వీట్ కాదు. దర్శన్ ఎక్కువ స్వీట్ తినలేదు. ఇంకొకటి జామ్ అంటే దర్శన్ బ్రెడ్ పైన పూసుకుంటే జామ్ అనుకున్నాడు. కాదు గైస్, ఇవి కాయలు వస్తాయి, డ్రై ఫ్రూట్స్ వస్తాయి కదా, అవి జామ్ లాగా చేసినారు అనమాట. ఇట్లా ఆలివ్స్ నానబెడతారు చూడ, అట్లా నానబెట్టినారు. అవి కూడా బాగానే ఉండా, కాకపోతే వీఆర్ నాట్ ఫెమిలియర్ విత్ ద టేస్ట్ కాబట్టి. వాళ్ళకి అది పర్ఫెక్ట్ గా ఉంటుంది. అవునవును. మనకైతే అసలు గైస్ లుక్ అట్ దట్ దర్శన్, అటు చూడు. ద వేలో వెళ్తూ ఉంటే ప్రతి దగ్గర మంచి మంచి సీనరీస్, అసలు మొత్తం చెట్ల మీద అంతా మంచుతో కప్పబడి ఉంది. చాలా బాగా నచ్చింది నాకైతే లిటరలీ. సో ప్రతి ప్లేస్లో దిగి ఫోటో తీసుకుందామా అన్నంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఎవరైనా బాకుకు వస్తూ ఉంటే మొత్తం ఇది రావడానికి వెళ్ళడానికి ఒకటే రోజే సరిపోతుంది అనమాట. ఈ ప్లేస్లో మీకు కావాల్సిన ఫేవరెట్ హనీ తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, మేము ఇప్పుడు బ్యాక్ టు ఇండియా అనమాట. ఇదే మన లాస్ట్ డే మీరు చూస్తూ ఉండే వ్లాగ్. ఇంకొకటి మీకు అక్కడ బక్లవా అని దొరుకుతుంది. బక్లవా ఇదే స్వీట్, అది ఇండియాలో కూడా దొరుకుతుంది కదా జూహి అనుకుంటున్నారు కదా. సో అక్కడ ఏంటంటే ప్యూర్ హనీతో చేస్తారు. బయట కూడా మనకు హనీతో చేస్తామని చెప్పి కొంచెం షుగర్ ఉంటుంది, కానీ ఇక్కడైతే చాలా ప్యూర్గా దొరుకుతుందంట. డు నాట్ మిస్ ఇట్. నేనైతే జస్ట్ కొంచెమే తీసుకొని వచ్చినాను అనమాట. ఇంకా ఎక్కువ తెచ్చింటే బాగుంటుందేమో అనిపించింది. సో వెళ్ళిండే వాళ్ళు మేము తీసుకున్నాం కదా షాప్లో హనీ, అదే షాప్లోనే బక్లవా ఉంటుంది. డు నాట్ మిస్ ఇట్. ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, అందరికీ చాలా బాగుంటుంది. అండ్ ప్యాకేజింగ్ వాళ్ళకి చెప్పండి, ఇట్లా మాకు ఫ్లైట్ జర్నీ ఉంది, మేము వెళ్ళాలి, సో దానికి తగ్గట్టు ప్యాక్ చేయండి అని చెప్పేసి. హనీ అయితే మాది ఒక్కటి కూడా బ్రేక్ అవ్వలేదన్నమాట. అండ్ బక్లావా ఏమో కొంచెం షేక్ అయింది ఆబ్వియస్గా, అంతకుమించి మొత్తం పీస్ అయిపోవడం అలా ఏం లేదు. సో ఇప్పుడు మనం రోలర్ కోస్టర్ రైడ్కి వెళ్తున్నాం గైజ్. ఓకే, ఈ మంచులో, ఈ చలిలో రోలర్ కోస్టర్ ఎలా ఉంటుందో మీరే చూడండి.
సూపర్ క్రేజీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ బాకులో మేము విజిట్ చేసిండేది. ఎవరైనా బాకుకి వస్తా అంటే కొంచెం ఇది దూరం అయినా కూడా డోంట్ మిస్ గైస్, దీనికి ఖచ్చితంగా రావాల్సిందే మీరు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ చలి పెడుతుందేమో అనుకున్నా, మరి ఎక్సైట్మెంట్తోనో ఏమో తెలియదు కానీ ఎక్కువ చలి పెట్టట్లేదు. దర్శన్ వెనకలు వస్తానాడా చెప్పండి, వెనకలు ఏ వెహికల్ వస్తానా దర్శన్దే గైస్, ఎందుకంటే నా వెనకలు తనే ఉన్నాడు కాబట్టి. గైస్ స్లోగా పోతుంది, ఇట్లే స్పీడ్ పోతే చాలు, ఎక్కువ స్పీడ్ అయితే వద్దు. సో చుట్టుపక్కలంతా చూసినారంటే ఐస్ 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 మొత్తం అంతా స్నోతో నిండిపోయింది, కప్పేసింది. దర్శన్ వెనకలు వస్తాడు అనుకో నేను వీడియో తీసిన చాలా కాన్ఫిడెంట్గా, కానీ రావడం లేదు. ముందు ఆయనకి నాకు ఎంత డిస్టెన్స్ ఉందో దర్శన్కి నాకు అంతే డిస్టెన్స్ ఉంటుంది. వాళ్ళు మొబైల్ తీసుకొస్తా అంటే చెప్పినారనమాట, మొబైల్ జాగ్రత్త, మేము రెస్పాన్సిబుల్ కాదు అక్కడ ఎక్కడైనా పోగొట్టుకుంటే అని చెప్పేసి. బట్ ఐఎమ్ రిస్కింగ్ ఇట్. సో దానికోసమైనా సబ్స్క్రైబ్. హే ఐఎమ్ టచింగ్ యూ, టచ్ చేసినా. అసలు ఇది అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ లేండి. వెళ్ళేటప్పుడేమో ఇంత స్లోగా అనిపించింది కదా, సో మళ్ళీ మేము రిటర్న్ వచ్చేటప్పుడు స్లోప్లో రావాలన్నమాట. ఒక స్పీడ్లో వెళ్ళింది చూడండి, దానికి ట్రాక్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్లస్ మేము ఒక బండి నుండి ఇంకొక ఇట్లా దాంట్లోనే రోలర్ కోస్టర్ వెహికల్లోకి ఇంకొక దాంట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. నేను అప్పుడు కాన్ఫిడెంట్గా చలేం లేదని చెప్పేసి గ్లౌజెస్ తీసేసా. నేను రిటర్న్ వచ్చే లోపల చేతులు ఫ్రీజ్ అయిపోయినాయి లిటరలీ. సో అసలు అట్లాంటి సాహసమే చేయొద్దండి. అండ్ స్పీడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను మొబైల్ పట్టుకోలేదు. అండ్ మిగతా గేమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట, అవి కూడా ఆడేసాం. వీ హ్యాడ్ సచ్ ఏ గ్రేట్ టైం. లాస్ట్ డే ఈజ్ ఆర్ ఫేవరెట్ డే అండి. ఐ థింక్ మీకు కూడా మొత్తం అన్ని రోజుల కంటే ఈ డే బాగా నచ్చింది అనుకుంటున్నాను, వెకేషన్లో ఎస్పెషల్గా. సో ఎవరెవరైతే ఇంకా రెగ్యులర్ వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో గెట్ రెడీ గైస్, చాలా మంచి మంచి వ్లాగ్స్ వస్తున్నాయి కాబట్టి స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. గైస్ దర్శన్ ఇందాక షూటింగ్ అన్నాడు కదా, సో అవి 25 కొడితే ఒక ట్యూబింగ్ గేమ్ ఫ్రీ ఇస్తాము అని చెప్పినారు. నిజంగానే కొట్టేసినారు గైస్, వాళ్ళు ఫ్రీగా కూడా ఇచ్చినారు ఒక ట్యూబింగ్ గేమ్. సో నువ్వన్నా పో నేనన్నా పోతా అంటే అట్లెందుకు, నేను నీకు టికెట్ నీకు ఇస్తాను, కావాలంటే ఇద్దరం పోదాము, ఇంకో టికెట్ పర్చేస్ చేద్దాం అంటున్నాడు. ఐ థింక్ టికెట్ కౌంటర్ క్లోజ్ ఉన్నట్టుంది. బట్ ఒకటి వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే చూద్దాం, దర్శన్ అన్న పోనీ నేనన్నా పోతాను. గైస్ మా డ్రైవర్ ఇక్కడ వాటర్ ఫాల్ చూపిస్తానని చెప్పేసి పిలుచుకొచ్చినారనమాట. ఇది మొత్తం కొండ క్లిఫ్, ఇది ఇంకా కింద మొత్తం లోయ అనమాట. సో ఎట్లా జారుతుందంటే రోడ్ అసలు చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. ఇంతకీ వాటర్ ఫాల్ ఏది అనుకుంటున్నారా, ఆ పై నుండి వాటర్ ఫాల్ పడుతుంది. సో పడి ఇక్కడ ప్రస్తుతానికి కొంచెం నీళ్ళమే. అవునా, అంటే ఆడ నుండి వచ్చేసి తీసుకొచ్చేసి అట్లా కింద పోతాదంట. ఓకే ఓకే, ఇది మొత్తం ఇట్లా వెళ్ళిపోతుందా వాటర్ ఫాల్. ఇదండి ప్రస్తుతానికి గడ్డ కట్టిపోయింది చూడు. అవును జారుతుంది, వాటర్ ఉన్నాయి అందులో కదా. అదిగోండి అక్కడ మీకు కనిపిస్తుందో లేదో వాటర్ ఫాల్, అక్కడ చూడండి.
అక్కడ చూడండి పెద్ద పైప్ పెట్టేసినారు కదా, గడ్డ కట్టింది పైప్ లో, మంచి గడ్డ కట్టింది దర్శనం, మంచిలాగా అయిపోయింది వాటర్ ఫాల్. అసలు ఎంత చలుంది. నాకు తెలిసి జూన్ టైంలో అయితే ఫుల్ గా పడుతూ ఉంటుందేమో ఇక్కడ మొత్తం వాటర్ ఫాల్ ఉంటది, చాలా ఎక్కువ ఉంటుంది. అసలు ఏం అనిపించడం లేదు. గ్రేట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో కూడా నెట్వర్క్ ఉంది, అది ఫుల్లీ ఇంటర్నెట్ మొత్తం ఉన్నాయి. మనదైతే రోమింగ్ కదా, పనిచేస్తుంది. ఎస్ ఇంటర్నెట్, ఎస్ నంబర్ 1 డ్రైవర్ ముజాఫర్. ఈ లేక్ మనకు ఆన్ ద వేలోనే వస్తుందన్నమాట. ఇక్కడ పిక్చర్స్ చాలా బాగా వచ్చాయండి నిజంగానే. యూజువల్గా అయితే మనకు సీజన్లో అంటే రైనీ సీజన్ అట్లంతా ఉంటుంది కదా, ఇది మొత్తం నిండిపోతుందంట. అక్కడ మీరు ఏదైతే అడ్డుకట్ట చూస్తున్నారో అక్కడి వరకు ఫుల్ నిండిపోతుంది. ప్లస్ ఇదే మొత్తం లేకే మనకు వాటర్ ఫాల్ లాగా అయ్యి వస్తుందంట ఒక దగ్గరికి. సో ఆ వాటర్ ఫాల్ ప్లేస్ కూడా నేను మీకు చూపించాను కదా. ఎట్లా నుంచి బాగుందా? ఒక్కసారి వాటర్ వచ్చేవా? ఒక్కసారి కాదు ఒక్కసారి నా కోసం ప్లీజ్ 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 రా ఒక్కసారి. సర్లే రా, నాకు ఒక వీడియో తీ. ఓకే గైస్, రూమ్కి అయితే వచ్చేసాం. మన డే 3 డే 4 చూసేసారు మీరు. నాకైతే ఫేవరెట్ ఈ రోజు వెళ్ళిందే ప్లేస్, చాలా బాగా నచ్చింది. అండ్ వీఆర్ ఎండింగ్ అవర్ డే విత్ దిస్ ట్రిపుల్ చాక్లెట్ కేక్ నేను. అండ్ దర్శన్ వచ్చేసి రెడ్ వెల్వెట్ యాజ్ యూజువల్ గా. ఈజ్ వెరీ బిజీ ఇన్ ఈటింగ్ కాబట్టి పెద్దగా పట్టించుకోవట్లేదు. ఓకేనా తిను బాగా. నేనైతే చలికి తట్టుకోలేకపోతున్నాను గైస్, అందుకే ఇంకెక్కడికి పోయి ఓపిక లేదు. నైట్ అయింది ఎలాగో. రేపు ఫుల్ డే అంతా జస్ట్ ఎక్స్ప్లోర్ చేసి స్ట్రీట్ షాపింగ్ చూసుకుందాం అనుకుంటున్నాము. షాపింగ్ ఎక్కువ ఏం చేయము, అట్లీస్ట్ విండో షాపింగ్ ఏదైనా 1-2 నచ్చితే తీసుకుందాము అనుకుంటున్నాం అనమాట. వెయిట్ ఫర్ దట్ వ్లాగ్. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. సబ్స్క్రైబ్ గైస్, stay healthy. Be kind to everyone. See you in our next vlog. As well as please do subscribe more. Yes. Bye bye. Bye.